చూసారండి బోల్డెన్ బొరబాటీలు చక్కగా ఏ మందు లేదండి. నేను వేసే ఈ ద్రవాలే ఏమంటారు బియ్యం కడిగిన నీళ్ళు ఇవే వేస్తాను. ఇంకా ఇదిగోండి ఇది ఒక కంపోస్ట్ మిషన్ అనమాట. అంటే మనం కిచెన్ అంతా వేస్తాం కదా, ఇది కూడా వేసేస్తాను. మిగిలింది కాస్త ఇట్లా తీసుకెళ్ళి వేసేస్తాను. మొదట్లోనూ అక్కడ వేసేస్తాను. ఇదిగోండి ఈ పళ్ళ తొక్కులు, యాపిల్, పియరు, ఆరెంజ్, ఇంకా ఏ ఉంటే అవి మొత్తం అన్నీ. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మిగిలిపోయినాయి, 3 రోజులైంది. ఇంకా వాడను వంటకి. ఇవి మొత్తం అన్నీ ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను. మనకి కంపోస్ట్ బిన్ లేకపోతే చక్కగా సులువుగా మొక్కలకి బలం. ఇది చూసారా, ఇదిగోండి ఆవకాడ తొక్క. కాకపోతే గట్టిగా గింజలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. ఇగో టీ పొడి, ఇది కూడా మిక్సీ పట్టేస్తాం. శుభ్రంగా పేస్ట్ అయిపోయింది చూసారా. ఈ కూరగాయల తొక్కులు కూడా ఇట్లా పేస్ట్ చేసేసి ఒక్కొక్క చెంచా అన్నిటిలో అన్ని మొదట్లో వేసేస్తా. ఇంకా పళ్ళు కడిగిన నీళ్ళు, నట్స్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఇవ్వండి. ఇవి కూడా మొత్తం అన్నీ మొక్కలకు పోస్తాను. చూద్దరు కానీ ఇవ్వండి. మినపప్పు కడిగిన నీళ్ళు, ఇవన్నీ మొక్కలకు పోస్తే చాలా బలం అండి. బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా పోస్తాను. ఆ పెద్ద బీరకాయ కొంచెం చూపించండి. ఏంటి ఇలా చేత్తో చూపించండి. బయట పెట్టి మా మనవాళ్ళ చేత నాటించానండి. ఇది మాత్రం కాస్త పెద్దది వచ్చింది అని సీడ్స్కి వదిలేసాను. ఇక బొరబాటీలు ఇవి ఇంకా కొన్ని వదిలేస్తున్నానండి, సీడ్స్ కోసం వదిలేస్తున్నా. ఇట్లాగా ఇక చెట్టు అంతా ఇట్లా వాళ్ళు చూస్తాము. 2 రోజులు పోయాక ఇంత పెద్దవి అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అన్నీ కోసేసి నేను మీకు చూపిస్తున్నా. ఇంకా చిన్నవి తర్వాత 4 రోజులు పోయాక కొయ్యొచ్చని. కిందన పడిపోయినాయండి. ఓకే, కొద్దిగా ఉండండి. ఇక ఈ ఎండపడి కనిపించటం లేదు. ఈ చెట్టు ఎక్కిపోయినాయి ఈ బొరబాటీలని. ఇది మందార చెట్టు అండి, చక్కగా పెద్దదైంది. ఈ మధ్య ఎక్కువ పూలే పోస్తున్నాయి. చాలా ఉంటున్నాయండి, దాక్కుంటున్నాయి. ఇవి కనబడటం లేదు చూసారా. ఇంకా బీరకాయలు కొయ్యలేదండి, జస్ట్ చూపించాము. ఈ బొరబాటీలు అయితే కోసాము. మంచి హార్వెస్ట్ వస్తుంది రోజు కూడా. ఏమంటే మీరు చేతి దగ్గర ఇట్లా పెట్టుకోండి ఎంత పడుతుందో. 2 రకాలు, రెడ్, గ్రీను. ఇవ్వండి చూసారా. బీరకాయలన్నీ చిన్న సైజు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు కొయ్యలేదు. మీకు వీడియో మాత్రం చూపిస్తున్నాను. బొరబాటీలు అయితే చాలా పెద్ద వచ్చినాయి.
మీ మోచేయి దాటింది అని చూపించాలి, అందుకోసమని. ఆ, పాదు వెనకాతలే ఉందండి, బీరపాదు. అదిగోండి. ఈరోజు హార్వెస్ట్ అండి. ఇంకా మనకు కనపడకుండా దాక్కున్నవన్నీ విత్తనాలు అయిపోయినాయి, సీడ్స్ అయిపోయినాయి. రెడ్ బర్బాటి, గ్రీన్ బర్బాటి. మేము పాలినేషన్ ఏం చేయమండి. అక్కడ ఫ్లైస్ ఎలా ఎగురుతున్నాయో ఒక్కసారి మీరు చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను.